నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. సో, నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్, ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. చాలామంది ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో నేను వెయిట్ తగ్గట్లేదు కదండీ! నేనేం చేయాలి అని అడుగుతా ఉంటారు. అంటే లైక్ ఫాస్టింగ్ చేయొచ్చా? అంటే లైక్ కంటిన్యూయస్ వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు. ఇంకేదో ఫ్రూట్ ఫాస్టింగ్ అంటున్నారు. 1 మీల్ ఎ డే అంటున్నారు. ఇట్లా రకరకాల ఫ్యాట్ డైట్స్‌కి ఎందుకెళ్తున్నారు? అసలు అట్లా విమెన్ అయ్యుండి మనం 10 డే ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్ అసలు బతకగలుగుతారా? మీరే ఒకసారి ఆలోచించండి. హార్మోన్స్ ఎట్లా అవుతాయి? బ్రేకప్ అవుతాయా లేదా? జుట్టు ఉంటుందా? డెఫిషియన్సీస్ రావా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఎవరో ఏదో చేస్తున్నారు. నేను అది చేస్తాను. ఎందుకు అంత మొండి పట్టుదల వెయిట్ గురించి? మీకెలా అనిపిస్తుంది ఆలోచించండి. మీకు డల్ అనిపిస్తుందా? మీకు ఫేటిగ్ అనిపిస్తుందా? మీకు ఏదైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? ఆ ఊరికే ఆయాసంలాగా అనిపిస్తుందా? ఇట్లా వందల రకాలుంటాయి బాడీకి. ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకొని అవన్నీ స్లో రూట్ కాజ్ ఏంటో గమనించుకొని సెట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు వెయిట్ అనేది ఊరికే రాదు. మొండిగా ఉంది అస్సలు తగ్గట్లేదంటే మీకేదో ఒక హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. హార్మోనల్ ఇష్యూ ఉండొచ్చు. బీ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్. అవునా? సో, అందుకని ఫస్ట్ ఆ రూట్ కాజ్ తగ్గించుకోవాలి మనం. దానికి కాన్సంట్రేషన్ పెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు నేను వెయిట్ తగ్గట్లేదు. కానీ చూడ్డానికి కనిపిస్తున్నాను. ఇంకేంటి వెరీ హ్యాపీ కదా! మీకు మజిల్ బిల్డప్ అవుతుంది కదా! సో, మరి ఆబ్వియస్లీ వేయింగ్ స్కేల్ మీద సడెన్‌గా ఎందుకు తగ్గుతారు? అండ్ ఇంచ్ లాస్ వస్తుంది. చూసుకోండి. ఇంచ్ లాస్ రావాలి. పట్టని బట్టలు కూడా మంచిగా ఫిట్ అవ్వాలి. చూసేవాళ్ళు మనకు చెప్తా ఉంటారు. "అరే! తగ్గినట్టున్నావు కదా! బక్కగా అయినట్టున్నారు కదా!" అంటారు చూసారా? అగైన్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో, ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఆప్షన్స్ అనమాట. వెయిట్ లాస్ అవుతున్నారు అని చెప్పడానికి. సో, వేయింగ్ స్కేల్ మీద ఎగ్జాక్ట్‌లీ ఆ నంబర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకేనా? సో, ఫ్యాట్ లాస్ అవ్వడానికి నేను మంచి ఆసనాస్ చూపిస్తాను. దీంతో పాటు ఫుడ్ కూడా కరెక్ట్‌గా తీసుకోండి సరిపోతుంది. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని సర్వాంగ పుష్టి తీసుకుందాం. సర్వాంగ పుష్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసనాస్ లాగా కన్సిడర్ చేస్తామని చెప్పాను కదా! మీకు ఇంతకుముందు కూడా రైట్ ఆన్ టాప్, లెఫ్ట్ బాటమ్, స్లోగా లెఫ్ట్, రైట్, లెఫ్ట్ చాలా స్లోగా చిన్న బ్యాక్ స్ట్రెచ్ ఇవన్నీ మళ్ళీ స్లోగా చిన్న బ్యాక్ స్ట్రెచ్. మీకు వర్టిగో లాగా ఉంటే ఈ ఆసన అవాయిడ్ చేయండి. 10 రౌండ్స్ ఇటు సైడు లెఫ్ట్, మళ్ళీ సేమ్ లెఫ్ట్, రైట్, బ్యాక్ 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. సో, మొత్తం ఓవరాల్‌గా మనకి ఎంతొస్తాయి? 20 రౌండ్స్ వస్తాయి. సో, చాలా స్లోగా రైట్ 90, లెఫ్ట్ 45. వీరభద్రాసన్ మీకు తెలుసు. వీరభద్రాసన్ మనం చాలా సార్లు రకరకాల డైనమిక్ మూవ్‌మెంట్స్ చేశాం కదా! సో, స్లోగా ఇంకొంచెం డిఫరెంట్ ఆసన నేర్పిస్తాను. కానీ కొంచెం కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనిపిస్తేనే మీరు ప్రాక్టీస్ చేయండి. అదర్‌వైజ్ జస్ట్ డైనమిక్ మూవ్‌మెంట్స్ తీసుకోండి ఫస్ట్. ఇదే 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆసన చేసేటప్పుడైనా సరే మీరు 1 రౌండ్ ఆసనాల్లోకెళ్తే ఇంకొక 10 రౌండ్స్ డైనమిక్ మూవ్‌మెంట్స్ ఇచ్చేసేయండి. 1, 2, 3 మీరు కొంచెం బిగినింగ్‌లోనే ఉన్నాము అనుకుంటే మాత్రం ఈ ఆసన ప్రయత్నం చేయాల్సిన పని లేదు. సో, జస్ట్ డైనమిక్ మూవ్‌మెంట్స్ తీసుకోండి. సేమ్ లెఫ్ట్ 90, రైట్ 45 స్ట్రెచ్ చాలా స్లోగా స్ట్రెచ్. స్లోలీ సెంటర్. మళ్ళీ సేమ్ డైనమిక్ మూవ్‌మెంట్స్. 1, 2, 3, 4 ఇలా 10 రౌండ్స్ రాని. స్లోగా సెంటర్ తీసుకొని స్లోగా ఆపోజిట్ సైడ్ ఫీట్ ప్లేస్‌మెంట్ తీసుకొని చాలా జాగ్రత్తగా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇన్‌హేల్ డౌన్, ఎక్స్‌హేల్ అప్ దేవ్యాసన్. ఇన్‌హేల్ డౌన్ ఓపెన్, ఎక్స్‌హేల్ క్లోజ్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. నీస్ మీద అసలు ప్రెషరే పడదు మనకి ఈ ఆసనాలో కూడా. ఇది కూడా ఒక 5-10 రౌండ్స్ రానియండి. నీ పెయిన్స్ లేకపోతే మీరు ఇంకా హ్యాపీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నీ పెయిన్స్ ఉంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయరాదు. స్లోగా సెంటర్ తీసుకొని రైట్ లెగ్ సైడ్ తీసుకొని స్లోగా సెంటర్ తీసుకొని సైడ్కి వెళ్ళిపోండి. స్ట్రెచ్ చాలా స్లోగా సెంటర్. స్లోలీ టు రైట్ స్ట్రెచ్. స్లోలీ హ్యాండ్ ఓపెన్ త్రికోణాసన్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. 5 రౌండ్స్ ఇటు సైడ్ సేమ్ రైట్ ఫార్వర్డ్, లెఫ్ట్ సైడ్ వేస్ సేమ్ త్రికోణాసన్. మళ్ళీ స్లోగా పైకి స్లోలీ సెంటర్. ఈ ఆసన కూడా అంతే. 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎక్కడి వరకు బెండ్ వస్తే అక్కడి వరకు రండి. నీస్ మాత్రం స్ట్రెయిట్ ఉండాలి. ఈ హ్యాండ్ కూడా పైన స్ట్రెయిట్ ఉండేలా చూసుకొని సరిపోతుంది. 5 రౌండ్స్ రానివ్వండి. ఓకేనా? స్లోలీ సెంటర్, స్లోలీ మలాసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ చాలా స్లోగా మలాసన్లో చూడండి. ఫ్రమ్ మలాసన్ కిందికి డౌన్, స్లోలీ అప్. మీకు ఇట్లా ఇబ్బంది అవుతే టోస్ హోల్డ్ చేసుకోండి. అది కూడా ఇబ్బంది అనిపిస్తే స్లోలీ మీకు ఎక్కడి వరకు అయితే కంఫర్టబుల్ ఉన్నారో అక్కడి వరకు వెళ్ళచ్చు. స్లోలీ డౌన్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ చాలా స్లోగా పైకి.
Inhale down. Exhale up. Slowly కిందికి మొత్తం కిందికి వచ్చి నోజ్ అవుట్ సైడ్ పాయింటింగ్ ఉన్నప్పుడే ఇన్హేల్ తీసుకోండి. చిన్న హోల్డింగ్ వస్తుంది. ఎక్స్హేల్ డౌన్. వన్ లాస్ట్ రౌండ్. ఇన్హేల్ డౌన్. ఎక్స్హేల్ చాలా స్లోగా పైకి. స్లోలీ సెంటర్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 మీకు ఎంత కుదిరితే అంత డౌన్ తీసుకొని 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 20 రౌండ్స్ రాని. మీకు ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నా సరే ఇట్లా తీసుకోండి, కానీ నీస్ అస్సలు బెండ్ అవ్వకూడదు. నీస్ బెండ్ అవుతే ఓవరాల్ పాయింటే మిస్ అయిపోతుంది. మనకు కావాల్సింది త్రూ అవుట్ ద లెగ్స్ మీద స్ట్రెచ్ రావడం. వెరికోస్ వీన్స్ స్ట్రెంగ్తన్ అవడానికి అన్నిటికీ కూడా చాలా మంచిది. స్లోగా సెంటర్ తీసుకుని ఇప్పుడు జంపింగ్ జాక్స్ 2 3 4 ఇలా స్ట్రైట్ చూస్తూ 20 to 30 జంపింగ్ జాక్స్ తీసుకొని కంప్లీట్ రిలాక్స్. 2 to 3 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్. రిలాక్స్ చేసుకుని 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ డే. విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్. ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తిన్న వెంటనే కంపల్సరీ నడవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నారు, మీ బాడీకి ఏం సూట్ అవుతుంది అది తినండి. మీ బాడీని తగ్గట్టు తినండి. ఇంత న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఈక్వల్ టు అని పెట్టుకొని కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్మా ఉంది లేదా బీన్స్ కర్రీ ఉంది. నేను మీకు ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ మీకు పడట్లేదు అనిపిస్తే స్లోగా చిన్న చిన్న చేంజెస్ చేయండి కుకింగ్లో. అంటే మనకి కుకింగ్ చేసేటప్పుడు పోసులో జీలకర్ర ఎలా అయినా వేస్తారు కాబట్టి గార్లిక్ జింజర్ వేసుకొని చూడండి. దీంతోపాటు ఇంగు యాడ్ చేయండి కంపల్సరీ. ఆ తర్వాత బటర్ మిల్క్ తీసుకోండి. వజ్రాసనంలో కూర్చొని వాక్ చేయండి. ఇట్లాంటివి చేయండి. మీకు అయినా కూడా అస్సలు పడట్లేదు, తిన్న ప్రతిసారి చాలా బ్లోట్ వస్తుంది, ఇట్లా ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే అది అవాయిడ్ చేయండి. ఏది పడుతున్నాయి గమనించుకోండి. ఏం తింటే మీకు మంచిగా యాక్టివ్ అనిపిస్తుంది గమనించుకోండి. సో మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అది తినేలాగా చూసుకోండి. సో చూసారు కదా, మీ అందరూ కూడా మీ ఫెస్టివల్ని దివాళీని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ దివాళీ. ఓం నమః శివాయ.